బ్రదర్, ఈసారి క్యాబినెట్ ర్యాంక్ లో నీకు 10వ ర్యాంకింగ్ ఇచ్చాం. 10వ ర్యాంక్? నాకు 10వ ర్యాంక్ ఇస్తావు? నువ్వు ఎవరికి 10వ ర్యాంక్ ఇస్తావు తెలుస్తుందా నీకు? ఎవరికి 10వ ర్యాంక్ ఇస్తావు తెలుస్తుందా నీకు? రా బయటికి రా. నేనేంటో, నా పవర్ ఏంటో, నా క్రేజ్ ఎంతో చూపిస్తుందా? అసలు ఆ వయసు పార్టీని చూశారు. నేను ఎప్పుడు కూటమి నుంచి బయటికి కొట్టని కాపు కాసుకొని మీరు కూర్చున్నాను. అలాంటిది నువ్వు నాకు 10వ ర్యాంక్ ఇస్తావు? నా సపోర్ట్ లేకపోతే నువ్వు సీఎం కూడా కాదు. రే, నేను ఎప్పుడు రోడ్లు వేస్తానో నాకే తెలియదు. అలాంటిది నువ్వు నాకు 10వ ర్యాంక్ ఇస్తావు? ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయతీలని దేశంలోనే గర్వపడేలా నేను ప్రయత్నిస్తుంటే నాకు 10వ ర్యాంక్ ఇస్తాను. నాకు 10వ ర్యాంక్. నువ్వెవడరా నాకు 10వ ర్యాంక్ ఇవ్వడానికి? నేను ఎప్పుడు సీజ్ ద షిప్ అంటాను, ఎప్పుడు రెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేయిస్తాను, ఎప్పుడు సరస్వతి భూములను బ్యాన్ చేయిస్తానో నాకే తెలియదు. అలాంటివి నాకు నువ్వు 10వ ర్యాంక్ ఇస్తాను? అన్అపాలజెటిక్ సనాతని హిందూ అని చెప్పి దేశం మొత్తం నా వైపు చూసేలా చెప్పుకున్న నాకే నువ్వు 10వ ర్యాంక్ ఇస్తే దేశం ఎలా అవుతుందా చెప్పా? చూపరే. 4 రోజులు నా పరిపాలన చూసి నువ్వే ఇంతలో కుళ్ళుకొని, నువ్వు నీ కొడుకు కుళ్ళుకుని చేస్తుంటే నేనేం చేయాలి? సార్, వాడితో డిస్కషన్ ఏంటి? మనం వైసీకి సపోర్ట్ ఇద్దాం, వాడే ప్రతిపక్షంలో కూర్చుంటాడు. బాబు, నీ కాలు నువ్వు తాపని చెప్పు. ఏదో బుద్ధి గడ్డి తిని నేను తొక్కాలని ట్రై చేశాను. దయచేసి నువ్వు మనసు మార్చుకొని వైసీకి సపోర్ట్ చేయకు. చూడు మనోహర్, వైసీపీ కూడా చేసిన ఓవర్ యాక్షన్ కంటే వీడు కొంచెం తక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు కదా. ఏడోకు.